ఒంగోలు నుంచి చూసుకున్నట్లయితే కాంతారావు గారు రెడీగా ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో దాదాపు 400 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు, శ్రీగంధం ప్లాట్ల పేరిట గుంటూరు, కృష్ణా జిల్లాల వ్యాపారులు దందా సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక అధికారుల అండదండాలు లేనిదే ఇది సాధ్యం కాదు కదా. అసలు బాధితురాలు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని దానిపై మా రిపోర్టర్ కాంతారావు అందించడానికి సమాచారాన్ని లైవ్లో రెడీగా ఉన్నారు. కాంతారావు, చెప్పండి. ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా కనపడుతుంది. అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దందా మోసాలకు పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. ఏదైతే భూమి దర్శి నియోజకవర్గానికి చివరిలో ఉన్న గ్రామాలలో భూములను కొనుగోలు చేసి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి అక్కడ ప్లాట్లుగా ఏర్పాటు చేసి ఆ ప్లాట్లను వారు ఇక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న వ్యక్తులకైతేమి, అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకైతే విక్రయించి వారి దగ్గర సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ దందకి ఇటు అధికారులు సైతం కూడా అండదండలు ఉన్నాయని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీరు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఏదైతే దునకన ప్రాంతం కానీ, అలాగే దర్శి ప్రాంతం కానీ, అలాగే తాళ్ళూరు, ఇటు ముల్లమూరు ప్రాంతాల్లో ఉన్న భూములను తక్కువ రేట్లు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా ఏర్పాటు చేసుకొని ఆ ప్లాట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ ప్లాట్లు అక్రమ ప్లాట్లను ఏర్పాటు చేస్తున్నా ఇటు అధికారులు కూడా పట్టి పట్టినట్లుగా చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే కొన్ని చోట్ల అధికారులు ఆ ప్లాట్లపై వెళ్ళి అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన వారికి నోటీసులు ఇస్తున్నప్పటికీ అక్కడ ఉన్న ఎవరైతే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు అయితే వారిపైన దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనపడుతుంది. అలాగే చూసుకుంటే వారికి స్థానికంగా ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులకు అండదండలు కూడా ఉండటం అనేది కొసమెరుపుగా కనపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇలా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇటు కుర్చేడు మండలంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే ముళ్ళమూరు మండలంలోని ఇటు వేంపాడు, అలాగే కొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే ఇటు తాళూరు మండలంలో విఠలాపురం అనే ప్రాంతాలలో 100 ఎకరాలలో ఇటు కృష్ణా జిల్లా. రైట్ కాంతారావు, మీ వీడియో స్ట్రక్ అయింది, ఒకసారి చూసుకుని ఆ ప్లాట్లను అయితే ప్లాట్లను ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఇటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను, అలాగే ఇతర రాష్ట్ర ప్రజలను, ఇక్కడ నుంచి వెళ్ళిన విదేశాల్లో ఉంటున్న వారిని గాలం వేస్తూ వారిపై అక్రమంగా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా చేస్తున్నామని చెప్పేసి చూపిస్తూ వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు గుంజుకుంటున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కొంతమంది మోసపోయిన వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు కూడా అక్కడ వారి పేరు మీద లేకుండా ఏరోవారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయటం, అలాగే వారికి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశామని చెప్పేసి పత్రాలను చూపించి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. అయితే కుర్చేడు లోని గంగదొనక గ్రామంలో ఇటీవల గుంటూరుకు చెందిన ఒక మహిళ అయితే విదేశాల్లో ఉండటం అయితే జరుగుతుంది. అయితే ఆమెకు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కొంత భూమిని అమ్మి అక్కడ శ్రీగంధం మొక్కలు ఫ్లాట్లలో వేసి వాటిని సంబంధించి అక్కడ ఆ ప్లాట్లలో ఉన్న శ్రీగంధ మొక్కలను సంరక్షణ చేస్తూ అవి పెద్ద అయిన తర్వాత వాటిని అమ్మి ఏది సంరక్షణ చేసే వ్యక్తి, అలాగే ఆ భూమికి సంబంధించిన యజమాని ఇద్దరు ఏదైతే ఆ ప్లాంట్లను శ్రీగంధం సంబంధించిన మొక్కలను అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చెప్పేసి వారికి ఆ మాయమాటలు చెప్పి ఆశలు పెట్టి ఆమె చేత కొంత భూమిని కొనుగోలు చేసిన పరిస్థితి మనకి ప్రధానంగా కడుతుంది. అయితే ఆమె మరలా ఏదైతే స్వగ్రామానికి విదేశం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె మోసపోయిందని చెప్పేసి గ్రహించిన తర్వాత ఆమె కుర్చేడు పోలీస్ స్టేషన్ లో ఆ రియాల్టర్ మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇలాంటి మోసాలు చుట్టుపక్కల ఇటు దొనకొండ ప్రాంతంలో కానీ, కుర్చేడు ప్రాంతంలో కానీ, ఇటు ముళ్ళమూరు, అలాగే తాళ్ళూరులో దర్శి మండలాల్లో ఎక్కువగా కనబడుతుంది. అయితే దర్శి ప్రాంతములకు సంబంధించి ఇటు తానం చింతల, పోతవరం గ్రామాలకు సంబంధించిన చోట్ల ఏదైతే అక్కడ తక్కువ రేట్ల భూములు తీసుకొని అక్కడ ఫ్లాట్లు ఏర్పాటు చేస్తూ శ్రీగంధం మొక్కలను అక్కడ పెంచడమే జరుగుతుంది. అయితే ఒక్కొక్కటి 2-3 ఫ్లాట్లుగా
2-3 సెంట్లను ఒక ప్లాట్లుగా తయారు చేసి శ్రీగంధం మొక్కలు వేసి ఆ ప్లాట్లను అక్కడ ఉన్న వారికి విక్రయించి ఆ మొక్కలను 15 సంవత్సరాలకు లీజుకి ఇచ్చిన తర్వాత ఆ మొక్కలను పెంచిన తర్వాత ఆ మొక్కలను అమ్ముకున్న తర్వాత ఏదైతే సంరక్షణ చేసే వ్యక్తి అయితే అతనికి కొంత తర్వాత భూమి మీద ఉన్న యజమానికి కొంత ఇచ్చేసి ఆ ప్లాట్ ను వారికి అప్పచెప్పే విధంగా అయితే ఇక్కడ రియాల్టర్లు అయితే మోసం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ముఖ్యంగా కనబడుతుంది. అయితే ఇటు ప్రకాశం జిల్లాలో ఇలాంటి తంతులు అలాగే అనేక నియోజకవర్గాలలో జరుగుతున్నాయి. ఇటు అద్దంకి నియోజకవర్గంలో కానీ అలాగే కనిగిరి ప్రాంతంలో కానీ అలాగే మార్కాపురం జిల్లాకు సంబంధించి కనిగిరి ప్రాంతంలో కానీ అలాగే మార్కాపురంలో కొన్ని గిద్దలూరు ఇలాంటి ప్రాంతాలలో కూడా ఈ శ్రీగంధం మొక్కల పేరిట ఈ భారీ మోసాలకు అయితే రియాల్టర్లు పాల్పడుతున్నారు చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. అయితే ప్రభుత్వ భూములను కూడా తమ భూములుగా చూపించుకుంటూ ఆన్లైన్లో తమ పేర్లను ఫేక్ భూములుగా చూపించుకుంటూ అయితే ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనపడుతుంది. ఇలాంటి వారిపై ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించి ఇటు జిల్లా కలెక్టర్ కానీ ఇటు ఉన్నతాధికారులు కూడా స్పందించి ఈ రియాల్టర్ల పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.